ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం హట్టా డ్యామ్ అండ్ రిజర్వాయర్. డ్యామ్ అండ్ రిజర్వాయర్ ఏంటి మాత్రం మనం చూడలేదా అనుకుంటున్నారు కదా. నాట్ ఓన్లీ డ్యామ్ అండ్ రిజర్వాయర్ కాదు, అక్కడ ఏంటంటే కయాక్ అంటే బోటింగ్ ఉంటుంది. అదేవిధంగా అడ్వెంచర్స్ అంటే అవన్నీ పెద్ద పెద్ద కొండల మధ్యలో అనమాట ఆ లేక్ అనేది ఉంటుంది. అండ్ అక్కడ రైడ్స్ అవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ చూసి వచ్చేద్దాం. అయితే హట్టా డ్యామ్ అండ్ రిజర్వాయర్ అంటే ఇక్కడ కాదు, ఇదేంటంటే మధ్యలో ఆగామన్నమాట. ఎందుకు ఆగామన్నది చెప్తాను. అయితే ఇదంతా చూసారు కదా, మ్యాంగో ట్రీస్ ఉన్నాయి, అలాగే ఇవి డేట్స్ ట్రీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ చాలా బాగుంది ఈ తోట. ఇక్కడ ఆగి లంచ్ చేస్తున్నాము. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది మా లంచ్ మెనూ. పులిహోర, దద్దోజనం, రైస్లోకి పప్పు అండ్ ఆలూ ఫ్రై, ఇంకా స్వీట్ సేమియా స్వీట్, ఇంకా పచ్చళ్ళు, ఇవన్నీ చాలా రకాలు అయ్యాయి. అంటే అప్పటికప్పుడు అనుకున్నాం కదా. సో ఏంటంటే ఈ లేడీస్ అందరూ కూడా ఈ ఫుడ్ ప్రిపేర్ చేయడంలో బిజీగా ఉన్నారు. అండ్ పిల్లల ఆనందానికి హద్దులు ఉండవు కదా. సో వాళ్ళంతా ఆ మూడ్లో ఉన్నారు. కాబట్టి మార్నింగ్ అసలు ఏమి సరిగ్గా తినలేదనమాట. కాబట్టి లంచ్ ఫుల్గా అసలు తినేసి అది తిన్నది అరిగినంత వరకు అక్కడ ఉన్న ఈ కోతి వేషాలన్నీ వేసామన్నమాట. అక్కడ ఉయ్యాల అవన్నీ ఉన్నాయి. అవి కూడా కొంచెం సేపు అక్కడ స్పెండ్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ హట్టా డ్యామ్కి వెళ్దామని బయలుదేరామన్నమాట. ఆ రోడ్ అంతా కూడా చాలా కొండలు ఇదంతా ఉంటుందన్నమాట. సో చాలా నెమ్మదిగా డ్రైవ్ చేయాలి. సో అక్కడ ఇంకా చాలా బాగుంటుంది అసలు. అది ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నాం అనమాట. ఇంకో వచ్చేసాము దగ్గరికి. ఇక్కడ ఏంటంటే చూసారు కదా, కొండలంతా ఉంటాయి. ఆ కొండల మధ్యలోంచి వెళ్ళాలి. అండ్ అది కూడా ఏంటంటే ఎక్కువ స్టీప్గా కొండ ఉంటుంది, మళ్ళీ లోతుగా లోయలా ఉంటుందన్నమాట. అలా ఉంటుంది. కాబట్టి ఇక్కడ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ పార్కింగ్ చేయడానికి కిందకి వెళ్ళాలి. ఇప్పుడు హట్టా డ్యామ్కి వెళ్ళాలంటే, డ్యామ్ చూడడానికి వెళ్ళాలంటే మేము పైకి వెళ్ళాలి. సో ఏంటంటే ఇక్కడ స్లోగా వెళ్ళమని బోర్డు కూడా ఉంది. సో ఇక్కడ మమ్మల్ని డ్రాప్ చేసేసి కార్ పార్కింగ్కి వెళ్ళారు. అక్కడి నుంచి కార్ పార్కింగ్ దగ్గర నుంచి రైడ్స్ అవి కూడా ఉంటాయి, బైక్ రైడింగ్ అదంతా నేను చూపిస్తాను. అండ్ మేము ఇప్పుడు వెళ్ళాలన్నమాట, ఈ పైకి వెళ్ళాలి, అది కూడా చూపిస్తాను. పైన కనిపిస్తున్నాయి కదా ఈ జెండాల్లాగా, అక్కడికి వెళ్ళాలి. ఆ వెనకాతల లేక్ ఉంటుంది, ఆ వెనకాతల కొండలు ఉంటాయి. అసలు నేచర్ లవర్స్కి ఇక్కడ పండగ అనమాట. చూసారు కదా, ఇక్కడి నుంచి ఇప్పుడు మేము ఆ పైకి వెళ్ళాలన్నమాట. ఆ మెట్లు చూసిన తర్వాత ఎనర్జీ అంతా డ్రాప్ అయిపోయింది. ఇక్కడి నుంచి మెట్లన్నీ ఎక్కి ఆ పైకి వెళ్ళాలి ఇప్పుడు మేము. సో అది కింద నుంచి చూస్తే ఇలా ఉంటుందన్నమాట. ఇంకా మెట్లు ఇక్కడ వరకు వచ్చేసాము, సగం వరకు వచ్చాము, ఇంకా సగం వెళ్ళాల్సి ఉంది. ఇక్కడ చూసారు కదా, అసలు ఇక్కడ నుంచి చూస్తే అప్పుడు పైకి ఎంత వెళ్ళాలి, కిందన ఎంత వచ్చామన్నది తెలుస్తుంది ఇక్కడ నుంచి చూస్తే. వీళ్ళు డ్రాప్ చేసిన తర్వాత వాళ్ళు కార్ పార్కింగ్కి వెళ్ళారు కదా కిందకి. ఆ తర్వాత ఉండే కొండలు అనమాట. ఈ లోయలో కార్ పార్కింగ్ ఉంది, అండ్ అటువైపు అనమాట ఆ కార్ పార్కింగ్ తర్వాత ఉన్న కొండలు ఇవి. దానికి కంటిన్యూషన్ ఇలా అనమాట. ఇప్పుడు నేను పైకి వెళ్ళాలి. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత అసలు ఈ కష్టం అంతా మర్చిపోతాము. ఎందుకంటే ఈ సీన్ చూడండి, అసలు నాకు ఇప్పుడు మాట్లాడాలని కూడా అనిపించట్లేదు. మీరే చూసి ఎంజాయ్ చేసేయండి, తర్వాత నేను మాట్లాడతాను. ఎలా అనిపించింది? సీన్ సూపర్ ఉంది కదా. సో ఇక్కడ చాలా ఫొటోలు తీసేసుకున్నాము. అండ్ ఫొటోస్ తీసుకున్న తర్వాత ఎన్ని పోజులు అంటే అన్ని పోజులు అనమాట. ఇక్కడ ఫొటోస్ అన్నీ తీసుకున్న తర్వాత చెప్పాను కదా రైడ్స్ కూడా ఉంటాయని. ఇక్కడ ఒక బైక్ రైడింగ్ ఉంటుందని. సో బైక్ రైడింగ్కి బైక్ ఉన్నాయన్నమాట ఇక్కడ. అంటే బైక్ రైడింగ్ చేసేవాళ్ళు ఎవరైనా అక్కడ బైక్స్ తీసుకుని దానికి ఒక ఛార్జ్ ఉంటుంది, వాళ్ళ టికెట్ ఏదో తీసుకోవాలి. అయితే అక్కడి నుంచి ఏంటంటే తీసుకున్న తర్వాత ఇటువైపు ఈ రైట్ సైడ్ వెళ్తే ఈ లేక్ అవన్నీ ఉంటాయి. ఇప్పుడు నేను ఉన్నదాని వైపు వెళ్తే
ఇటువైపు వెళ్తే అదర్ సైడ్ వెళ్తే ఏంటంటే రైడింగ్ అనమాట, అడ్వెంచర్. చూసారు కదా హట్ట అడ్వెంచర్స్కి ఆ కొండల్లోని అంటే ఇట్స్ లైక్ అడ్వెంచర్ కదా, అలా అనమాట. ఎక్కడికి వెళ్ళాలి అంటే ఈ అడ్వెంచర్ అటువైపు అనమాట, ఈ కొండల మధ్యలోని బైక్ రైడింగ్ అంతా ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మరి ఈ పరిస్థితుల వల్ల లేకపోతే కొంచెం వర్క్స్ కూడా అక్కడ జరుగుతున్నాయి ఏవో, సో దానివల్ల తెలీదు. కానీ కొంతవరకు ఇది బైక్ రైడింగ్ అన్నది ఇప్పుడు ఆపేశారు. ప్రస్తుతానికైతే బైక్ రైడింగ్ లేదు, కానీ అందులో బైక్ రైడింగ్ కూడా ఉంటుందన్నమాట. కానీ ప్రస్తుతానికి లేదు. ఇటువైపు అనమాట, ఇగో కార్ పార్కింగ్ అని చెప్పాను కదా, అటువైపు నుంచి అలా అనమాట బైక్ రైడింగ్ అది. బట్ బైక్ రైడింగ్ లేనప్పటికీ కూడా ఇక్కడ బైక్స్ అయితే పెట్టారు, ప్రస్తుతానికి లేదు. ప్రస్తుతానికి కయాక్ అనమాట. కయాక్ అంటే ఇట్స్ లైక్ బోటింగ్, ఆ లేక్లో బోటింగ్ ఉంటుంది. అది కూడా సూపర్, చాలా బాగుంటుంది. ఏంటంటే ఆ కొండల మధ్యలోంచి ఆ వాటర్లో వెళ్తూ ఉంటే ఇంకా మధ్యలో కూడా మళ్ళీ చిన్న చిన్న కొండలు ఉంటాయి. సో ఇక్కడికి మనం వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళాలంటే ముందు టికెట్ తీసుకోవాలి. టికెట్ ఏంటంటే చాలా రకాలు ఉన్నాయి, అన్లిమిటెడ్ ఉన్నాయి, 1 hour ఉన్నాయి. అన్లిమిటెడ్ అయితే సింగిల్ ఆర్ డబల్, ఈ తెడ్డు అంటాం కదా, ఆ తెడ్డు వేసుకుని మనమే సెల్ఫ్ డ్రైవింగ్ అనమాట, అవి ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే సైక్లింగ్, పెడలింగ్ లాగా అనమాట, సైక్లింగ్ లాగా చేస్తూ సైకిల్స్లా ఉన్నాయి. అవి కూడా సింగిల్ ఉన్నాయి, డబల్ ఉన్నాయి, ట్రిబుల్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ అది కూడా లైక్ పెడలింగ్, సైక్లింగ్ లాగే, ఎల్లో కలర్ది. అందులో అయితే ఒక 4 members వరకు కూర్చోవచ్చు, అలా అనమాట. చాలా టైప్స్ ఆఫ్ అవి ఉన్నాయన్నమాట. ఈ రౌండ్గా ఉన్నాయి కదా, ఈ రౌండ్గా ఉన్నవి అయితే ఎలక్ట్రికల్ అనమాట. అవి కూడా అలా రకరకాలు ఉన్నాయి. అదొకటే ఎలక్ట్రికల్ది. అండ్ ఇక్కడ టికెట్ తీసుకోవాలి మనం. ఇక్కడ టికెట్ తీసుకుని ఇంకా వెళ్ళిపోతున్నాము. చాలా ఎంజాయ్ చేశాను తెలుసా అసలు అక్కడ. ఇక్కడ చూసారు కదా, ఈ సర్క్యులర్గా ఉంది, అదైతే ఎలక్ట్రికల్ది. సో అది మనం ఇంకా డ్రైవ్ చేయక్కర్లేదు, అది వెళ్తుంది. 1 hour వాడు అందులో అంతా తిప్పేసి తీసుకొచ్చి దింపేస్తాడు. ఇవన్నీ అయితే సెల్ఫ్ డ్రైవింగ్, మనమే చేసుకోవాలి. ఈ తెడ్డు వేసుకుని ఇలాగా. ఇందులో సింగిల్ ఉంది, అదేవిధంగా డబల్ ఉంది. ఈ తెడ్డుతో మనం ఇలా జరుపుకునేది. ఇప్పుడు ఇది ఉన్నాయి కదా, ఇవైతే ఏంటంటే ఇలాగా సైకిల్స్ చూసారు కదా, అందులో కూడా సింగిల్ ఉన్నాయి, డబల్ ఉన్నాయి. ఈ పడవ షేప్లో ఉన్నాయి కదా, ఇందులో కూడా మనం 3 అయినా 4 అయినా కూర్చోవచ్చు. ఇది కూడా సైక్లింగ్ లానే ఉంటుంది. వీళ్ళు ఉన్నారు కదా అక్కడక్కడ, ఇవన్నీ కూడా ఈ రెడ్ కలర్లో ఉన్నాయి కదా, అందులో రెడ్ అండ్ ఎల్లో డ్రెస్ వేసుకుని ఉన్నారు. వాళ్ళు ప్రొటెక్ట్ చేయడానికి అనమాట. అంతా అది కూడా ఎలక్ట్రికల్దే. అదేంటంటే అక్కడక్కడ ఉన్నాయి, అవి గార్డ్స్ అనమాట, వాళ్ళు చూసుకోవడానికి అదిను. అండ్ ఆల్సో ఏంటంటే నీటిలో ఈ కొండలు ఉన్నాయి కదా, కొండలు గుద్దేయడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకని ఆ కొండల పక్క నుంచి కొంచెం దూరంలో ఒక ఎల్లో కలర్ థ్రెడ్తోని కట్టేసి ఉన్నదనమాట. అదేవిధంగా అక్కడక్కడ మనం ఎలాగో లైఫ్ జాకెట్ వేసుకున్నాము, అది కూడా కాకుండా కూడా అక్కడక్కడ ఇట్స్ లైక్ ఏమంటారు దాన్ని, మనం ఒకవేళ అంటే ఇన్ కేస్ ఒకవేళ వాటర్లో పడిపోయినా కూడా ఏంటంటే అది పట్టుకోవడానికి అంటే మనకి ఉంటాయి కదా, ఏమంటారో వాటిని నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు, చెప్తాను గుర్తొచ్చినప్పుడు, ఇప్పుడు గుర్తు రావట్లేదు. అలాంటి అంటే ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవి కూడా ఉన్నాయి. చూసారు కదా ఇక్కడ కొండలు ఉన్నాయి మధ్యలో, ఆ కొండల వెనక నుంచి అసలు చాలా హ్యాపీగా అనిపించింది. ఎంత బాగుందంటే ఎంత బాగుంది. ఈ కొండ ఉంది కదా, దీని చుట్టూ తిరిగి వెళ్తాం అనమాట. అలా ఇది ఆ చుట్టూ తిరిగి రావచ్చు ఇలాగా హ్యాపీగా, చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఆల్సో అంటే మనం జర్నీ చేసినప్పుడు కూడా ఏంటంటే కొండలు అంటే ఆ ఎండ కూడా ఒకవైపు ఎండ పడుతుంది, ఒకవైపు అంతా ఆ కొండ వల్ల షేడ్ వస్తుంది అనమాట. ఒకవైపు చూస్తే చీకటిగా ఉంటుంది, ఇంకోవైపు చూస్తే ఎండగా ఉంటుంది. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. నా మాటల్లో వర్ణించడం కన్నా అక్కడికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే అనిపించింది అనమాట. అసలు చాలా బాగుంది. ఇక్కడ చూసారు కదా సన్సెట్, సన్ రైజ్, అసలు ఎంతవరకు 6 వరకు ఎంతవరకు కూడా అక్కడే ఉన్నాము. అంటే ఆ ఎండలో వెళ్ళాము, సన్సెట్ అయిన వరకు కూడా అక్కడే ఉన్నాము. చాలా హ్యాపీగా ఉంది. చూసారు కదా ఈ మధ్యలో ఈ కొండలు ఉన్నాయి, కొండల వెనక నుంచి మళ్ళీ ఒక టర్న్ చేసుకుని మళ్ళీ ముందుకు వచ్చి అలా మధ్యలో కొండలు కూడా ఉన్నాయి. అందులోంచి అసలు ఎంత అంటే లైక్ ఆ హ్యాపీనెస్ అనమాట, చాలా బాగుంది. అంటే ఇలాగా
నేచర్తో ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళకి, నేచర్ లవర్స్కి అయితే ఇంకా చాలా బాగుంటుంది. అందులో వాటర్ ఇష్టమైన వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. చాలా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నారు ఇక్కడ. ఎందుకంటే అంటే మనకి తెలుస్తుంది కదా ఎక్కడికక్కడ. ఇక్కడ చూసారు కదా ఈ రోప్ అనేది ఉంది. అదేవిధంగా ఆ రెడ్ కలర్ బోట్స్ లాంటివి ఉన్నాయి కదా, అవి అంటే ఏమైనా ప్రమాదం జరిగితే వెంటనే రియాక్ట్ అవ్వడానికి వాళ్ళు కూడా ఎక్కడ పడితే అక్కడ ఉన్నారనమాట. అవి మోటార్ బోట్స్ అవి. అండ్ ఇవైతే చెప్పాం కదా సెల్ఫ్ డ్రైవింగ్, మనమే డ్రైవ్ చేసుకోవాలి, మనమే పెడలింగ్ చేసుకోవాలి. అండ్ గేర్ ఉంటుందన్నమాట. ఆ గేర్ని ఆపరేట్ చేసుకుంటూ మనం ఆ డైరెక్షన్ని మార్చుకోవచ్చు. ఇదనమాట. ఇంకెన్ని వచ్చేసాము ఇక్కడికి, ఇంకా అయిపోయింది. చెప్పాను కదా 6 అలా అయిపోతుంది. సో ఇంకా వచ్చేసాము. వచ్చి ఇంకా వెళ్ళిపోవడమే. అదనమాట సంగతి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఎంజాయ్ చేశారు కదా. ఓహ్ ఇంకా